వాక్యం జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 2 నుంచి 7 వరకు జ్ఞాపం చేసుకుందాం. 9వ అధ్యాయంలో 2 నుంచి 7 వరకు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనములను విస్తరింపజేయుచున్నావు. వారి సంతోషమును వృద్ధి చేయుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. విద్యాన దినమున జరిగినట్లు వాని బరువు కాడిని విరిచి ఉన్నావు. వారి మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొర విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో కొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వెయ్యబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. హల్లెలూయా. మిగిలిన ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి అంటే ఎటువంటి చీకటి? అది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటి అంటే అది ఎటువంటి చీకటి అంటే ఆధ్యాత్మిక అంధకారం అని. ఎప్పుడైతే ఆధ్యాత్మిక అంధకారము అనేది మనలో ఉంటే అది మనల్ని మరణాంధకారంలో తీసుకెళ్ళిపోతుంది. మనలో పాపం వేలుపడి చేస్తుంది. పాపం ఏం చేస్తుంది? చీకటిలో నడిపిస్తుంది. ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి, సమస్యల్లోకి మన నట్టివేస్తుంది. ఎందుకంటే చీకటిలో నడిచేవారు ఎప్పుడూ కూడాను మేలులు పొందుకోలేరండి. ఎందుకంటే మరణాంధకారపు చీకటి. ఆ చీకటిలోనూ అందరూ కూడా పడి ఉన్నామండి. అందుకే వాక్యం స్పష్టంగా అంటుంది చూడండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎందుకంటే రేపు 25వ తారీఖుని మనం జ్ఞాపకం చేసుకుంటామండి. యేసయ్య బాలుడిగా జన్మించినటువంటి రోజు. ఆ రోజులు ఎలాగున్నాయి? ఎవరు చూసిన దేవుని దూరం అయిపోయిన వారేనండి. అందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి వెలుగులో లేరు. అందరికీ దేవుడు కావాలని ఆశ ఉంది, కానీ దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియదండి. దేవుడితో ఎలా నడవాలో తెలియదు. మరి దేవుడు లేకపోతే, ఆయన ఆరాధించే పరిస్థితి లేకపోతే మన జీవితం కూడా అంధకారం అయిపోతుందండి. ఆ అంధకారమే మరణాంధకారం అండి. అది అటువంటి అంధకారం ఎటువంటిది? అది రెండో మరణానికండి. శిక్షకు లోపడవలసి వస్తుందండి. ఈ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు గుర్తించి ఆయనే మనకి తోడై ఉండటానికి, అవన్నీ కూడా పరిస్థితి చక్కపరచడానికి మరణమా నీ విజయం ఎక్కడ, మరణములను విరిసివేసిన వాడిగా ఆయన మనలో ఉండటానికి ఆయనే కుమారుడిగా జన్మించి ఆయన భుజస్కంధాల మీద మన భారం అంతా కూడా ఆయన వహించుకుని మనకి సరైన మార్గం నడిపించడానికి యాజకుడిగా కూడా ఆయన మనకి తోడై ఉన్నారు. ఈరోజు మనం నడిపించేది ఎవరు? కలిసి ప్రధాన యాజకులేండి. ఆ ప్రధాన యాజకుడు ఎవరండి? మనకి యేసయ్యనే. ఆయనకు లోబడాలి, ఆయన గణపరుచుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఖచ్చితంగా ఆయనకు లోబడ్డామనుకోండి, మనల్ని ఆయన నడిపించే దేవుడిగా ఉంటారు. నీ వాక్యమైన పాదములకు దీపమాయను. ఆధ్యాత్మికలో వెలగాలండి. దేవుడిని ఆరాధించాలి. ఆరాధించే విధంగా ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన హెచ్చించేవారిగా ఉంటామండి.
ఇంకా ముందు చదివితే ఒకసారి ఏబు గ్రంథం 10:21 చదువు. అంధకారము మరణాంధకారము గల దేశమునకు కట్టిక చీకటి గడాంధకారమునకు దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు వారు అక్కడ? అంధకారము మరణాంధకారము గల దేశమునకు చీకటి కటిక చీకటి అయి గడాంధకారమునైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు. హల్లెలూయా. ఆధ్యాత్మిక అంధకారం అంటే దేవుణ్ణి మనం గుర్తించలేని స్థితిలో, దేవుణ్ణి గణపరచలేని స్థితిలో, ఆయన వెలుగులో నడవలేని స్థితిలో మనం జీవిస్తున్నప్పుడు అది మనల్ని భ్రమపరుస్తుంది. ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతాం, కానీ సత్యంలో నడవలేదు. సత్యాన్ని కనుక మనం ప్రేమిస్తే సత్యం ఏం చేస్తుందండి? స్వతంత్రులు చేస్తుందండి. కానీ చీకటిలోనే వెళుతూ అదే జీవితం అనుకుంటే కడక చీకటి ఎక్కడ తీసుకెళ్తుంది? మరణాంధకారం అని. ప్రతి కుటుంబం చూడండి, ఏ కుటుంబంలోనూ పరిస్థితులు అనుకూలంగాను ఆశీర్వాదకరంగా ఉన్నాయండి? పలానా కుటుంబం వాళ్ళు బాగున్నారండి, పలానా కుటుంబం వాళ్ళు ఏ ఇబ్బందులు లేవండి, వారికి వేసే అవసరం లేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఆ స్థితిని గుర్తు చేసేదే ఖచ్చితంగా శారీరక శ్రమ అండి. వ్యాధుల ద్వారాను, అనారోగ్యాల ద్వారాను, తెగుళ్ళ ద్వారాను నేనున్నాను అని గుర్తు చేసేది మనం. ఎందుకంటే మేలుకొల్పడానికి దేవుడు పంపించేదేనండి. అందులో కనుక మనం గుర్తుంచుకోగలిగామనుకోండి, ఆ స్థితిలోంచి మనం బయటపడేవారుగా ఉంటామండి. అందులోకి వెళ్ళకూడదండి. ఖచ్చితంగా తెప్పరిల్లు మనం లేచి మన స్థానాన్ని మనం సరిచేసుకునేవారునే ఉండాలండి. ఖచ్చితంగానే ఆ స్థితిలోకి వెళ్ళామనుకోండి, కడకి అది ఎక్కడికి వెళ్తుంది? రెండో మరణంలోకి అండి. ఆ స్థితిని లోంచి తప్పించడానికే యేసయ్య ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. అందుకే ఆయన భుజస్కంధాల మీద ఏముందండి? రాజ్యభారము. రాజ్యం అంటే కుటుంబాలండి. నా కుటుంబం కానీ, మీ కుటుంబం కానీ, మన అందరి కుటుంబాల భారం ఎవరి మీద ఉంది? ఆయన మీదే ఉందండి. మీరు సరి చేసుకోగలం అనుకోవచ్చు, సరి చేసుకునేంత స్తోమత మనకు సామర్థ్యం మనకు లేదండి. ఆ మాట శుక్రవారం నాడు కూడా జ్ఞాపం చేసుకున్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడే, ఎందుకంటే పాపం అనేది ఏం చేస్తుందంటే మన దిగంబరత్వంలోకి పెడుతుందండి. పాపం కనుక మనలో ఏలుబడి చేస్తున్నప్పుడు మన లోకంలో తల ఎత్తుకోలేమండి. ఇప్పుడు తల దించుకునే వరకు చేస్తుందండి. ఆ పాపాన్నిలో అలాగ పడి ఉన్నామనుకోండి, అది మరణంలో మరణం ఏంటి? ఎక్కడికి? చీకటి అంధకార కొట్టలోకి. ఆ స్థితిలోకి వెళ్ళకూడదండి. అక్కడ వెళ్ళకూడదంటే దేవుడు చేసే విషయాల్లో మనం ఖచ్చితంగాను మేలుకునేవారమునే ఉండాలండి. ఆ మేలుకొల్పడమే అప్పుడు శరీర శ్రమలే. ఆ విషయాలు మనం గుర్తించుకుని వెంటనే మనం సరి చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ పూర్ణ ఆయుష్తోనూ, పూర్ణ ఆశీర్వాదంతో, పూర్ణ ఆరోగ్యాలతోనూ తిరిగి మనల్ని సరైన మార్గం నడిపించడానికి అని సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భుజాల మీద ఏముంది? రాజ్యభారము. ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకు లోబడదు. ఎవరి మాటకు లోబడగలుగుతాం? ఇద్దరే మాట్లాడతారు మనతోను. మాట్లాడితే దేవుడు మాట్లాడాలి, లేదా సాతాను మాట్లాడాలి. మన సాతాను మాటలు వినేవారిగా ఉన్నామా, దేవుని మాటలు వినేవారిగా ఉన్నామా? దేవుని మాటలు వినేవారిగా ఉంటే ఆయన చెప్పిన విధంగా ముందు నడుచుకోవాలండి. నేను అనేది అక్కడ తీసివేయాలండి. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. ఎప్పుడు ఆయన లోబడాలి. అంధకారంలో పడిపోకూడదండి. అంధకారంలో పడిపోయే వారిని ఏం చేస్తారంటే అక్కడ
వాళ్ళు ముందుకు నడుస్తున్నప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బందిగా పరిస్థితులు ఉంటే పక్కన ఉన్న వాళ్ళు చేతితో తడతారండి. అమ్మ నువ్వు సరి చేసుకో, ముందుకు వెళ్తున్న మార్గం సరైనది కాదు, కాస్త ముందు చూసుకున్నాడు. ఆ విషయంలో మనం జాగ్రత్త పడ్డామనుకోండి, ఆ వాక్యాన్ని గౌరవించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం? మనం వెలుగులోకి వెళ్తాం. వెలుగులో నడిపించడానికి యేసయ్య వచ్చారండి, అంతేగాని ఇంకో విధంగా కాదండి. ఇంకా మాట మత్తయి సువార్తలో ఉంటుంది, నీ సేవ చేయటానికే వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి రాలేదండి. ఆయన మనకు సేవ చేశారు. ఆయన రక్తాన్ని సిందించారు, మళ్ళీ విమోచించారు, రక్షించారు, ఒక వెలుగుగా వచ్చారండి. ఏ స్థితిలో వెలుగుగా వచ్చారు? చీకట్లో ఉన్నవారు ఎప్పుడైనా సరే మరణాంధకారంలోకి వెళ్ళిపోతారండి. ఆ స్థితిలోకి మనం వెళ్ళకుండా ఉండడం కోసం వెలుగుగా వచ్చారండి. ఎందరూ ఆయనలో నడిస్తే ఖచ్చితంగా వారు ఎక్కడికి వెళ్తారండి? జీవపు వెలుగులోకి వెళ్తారండి. ఆ మాట మీరు యోహాను సువార్త 8:12 ఉంటుంది చూడము. మరలా యేసు నేను లోకానికి వెలుగునై నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగుని కలిగి ఉండునని వారితో చెప్పిన. హల్లెలూయా. ఈ విషయం మనం అర్థం చేసుకుంటే చీకటిలో నడవటం ఏమిటి? పాపమని తెలిసినా సరే ఆ పాపంలోకి వెళుతూ ఉన్నాం చూడండి. అక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ సమయంలో వారిని యేసయ్యను విడిచిపెట్టారు. యేసయ్యను విడిచిపెట్టి మళ్ళీ చీకటిలోకి ప్రయాణం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆయన మీద ఆనుకుని ఆయన ద్వారా నడుచుకుంటే ఎంత మాత్రం కూడా చీకట్లో వెళ్ళడానికి అవకాశం లేదండి. ఎందుకంటే నడిపించేవారు ఆయన. అందరూ పాడుకుంటే చూడండి, కొంచెం చక్కని పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు. మరి ఆయన మనం విడిచిపెట్టాడా? మనం ఆయన విడిచిపెట్టాము. ఆయన విడిచిపెట్టేస్తే చీకట్లోకి వెళ్ళిపోతామండి. అది అటువంటి చీకటి. కిటికీలు తెరవ అమ్మా, అంతటి మరణాంధకరమైన చీకట్లోకి వెళ్ళకూడదండి. జీవం గల వెలుగునివ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగును. చదువమ్మా. నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. ఆయన చెప్పిన విధంగా మనం ఆయన వెలుగులో నడుచుకున్నాం అనుకోండి, జీవపు వెలుగులో నడుస్తామండి. ఆ జీవం ఏం చేస్తుంది? మన పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ తాత్కాలికంగా ఆయన పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండా ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడైనా మార్గం తప్పడానికి ఒక అడుగు చాలండి. ఒక అడుగు తప్పడడుగు వేస్తే ఆ తర్వాత మార్గం అంతా ఎక్కడికి వెళ్తుందండి? ఖచ్చితంగా మరణాంధకారంలోకి వెళ్తుంది. అక్కడ వెళ్ళకుండా ఉండాలంటే వెలుగులోనే నడవాలి, వెలుగు ద్వారా నడిపించబడాలి. ఆయన లోకానికి వెలుగై ఉన్నారండి. కీర్తన 107వ కీర్తన 10-12 వస్తున్నారు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నత తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయువారి హృదయమును ఆయన ఆయాసమ్మ చేత కృంగ చేసి. ఎందుకు ఆయాసం కృంగ చేశారు? దేవుని ఆజ్ఞలోకి లోబడకపోతే. ఆజ్ఞలు ఒకటే కాదండి, దేవుని చిత్తానికి లోబడకపోయినా, దేవుని ఉద్దేశానికి లోబడకపోయినా, ఆయన ఇచ్చిన విధులకు లోబడకపోయినా, ఆయన ఇచ్చిన కట్టుబాట్లకు లోబడకపోయినా, అవన్నిటిని గుర్తు చేయడానికి అక్కడ మనం ఖచ్చితంగాను ఏదో ఒక ఆయాసమో, ఏదో ఒక బాధో, ఏదో ఇరుకో, ఏదో సమస్య ఆయన పంపించి
మేలుకొల్ప చేస్తారు. ఆ సమయంలో దాన్ని గుర్తించుకున్నాం అనుకోండి, తిరిగి మనం యథాస్థానంలో నిలవడానికి మనం ప్రయాసపడతాం. ముందు మనం దేవుని మాటకు విలువనివ్వాలి, దేవుని ఆజ్ఞకు విధేయులమై ఉండాలి. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్లు ఏం చేసుకోవాలి, మనం చక్కగా నెరవేర్చుకోవాలి. అలాగే కొన్ని విధులు ఉంటాయి, ఖచ్చితంగా చేయవలసిందేనండి. ఎంత పని ఉన్నా సరే ఆ విధుల్లో మనం పాల్గొని తీసుకోవాల్సిందే ఖచ్చితంగానండి. అంటే మేము అవన్నీ మనం చేయగలమా అనొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, ఆ పెళ్ళిలో మన కుటుంబం అంతా పాల్గొని తీసుకుంటుందా, నాకు సంబంధం లేనట్టుగా అక్కడ అన్ని ఇంకా వచ్చిన వాళ్ళ మీద భారం పెట్టేసి వదిలేస్తాం. ఖచ్చితంగా మన విధండి అది. అందరూ కూడా అందులోనూ పాల్గొని తీసుకుని అది ఘనంగా జరగడానికి మనం పడినంత శ్రమ పడి దేవుని మీద భారం వేసుకుని అన్నీ సక్రంగా మర్యాదగా జరిగే విధంగా అన్ని విషయాలు కూడా మనం అందరూ ఏం చేస్తాం, కుటుంబంలో ఉన్నవారు అందరూ ఏం చేస్తారండి, పాల్గొని ఆ కార్యక్రమం అంతా ఘనంగా జరగడానికి తాము చేయవలసిందంతా కూడా తాము చేస్తాం. అది విధులండి. అలాగే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడండి. ఆ విధిని ఏం చేసుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎక్కడున్నా సరే ఆ సమయానికి ఎక్కడ ఉండాలి, మనం ఆ పనిలో ఉండాలండి. ఎన్ని పనులన్నీ ఉండొచ్చు, వాటికన్నా ఎక్కువైంది ఏది లేదండి. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విధులు ఉంటాయి, కట్టడలు ఉంటాయి. కట్టడలు అంటే ఏమిటి, దాటకూడదు, ఇది నా దేవుడు చెప్పాడు, ఇది దాటకూడదు. అన్నీ కూడాను అన్ని విషయాల్లో దేవుని నామం కనపరుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనల్ని తప్పించే దేవుడిగా ఉంటారండి. కానీ వాటికి లోబడ్డాం అనుకోండి, వాటిని జ్ఞాపకం చేయటానికే దేవుడు పంపించి గమనించదు. ఆయన ఆయాసం చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయము లేకపోయెను. కష్టకాలమునందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. ఇదే యేసయ్య రాకడ కారణం అండి. ఆయన వచ్చే సమయానికి ఎలా ఉన్నారు, అందరూను బాధకరమైన కట్టెల చేత బంధించబడి, ఇరుకుల చేత, ఇబ్బంది చేత, ఆయాసాల చేత, వ్యాధుల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నప్పుడు వారు పెట్టిన మొర దేవుడు ఆలకించే ఆయన కుమారుడిని మనకి అనుగ్రహించారండి. అందులోంచి విడిపించడానికి ప్రయాసపడే భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, కలగజేస్తాను. హల్లెలూయా. అందుకే యేసయ్య వచ్చారండి. ఆయన ఉన్నారనుకోండి, ఆశీర్వదించబడేటువంటి కుటుంబం. మార్తా మరియమ్మల కుటుంబం చూడండి. అంటే మార్తా మరియమ్మల కుటుంబం ఖచ్చితంగాను ఎందుకు బైబిల్లో అన్నిసార్లు రాయబడిందండి. ఆ కుటుంబం దేవుని మాటకి ఏమి ఇచ్చేవారు, విలువ ఇచ్చేవారు. ఆ కుటుంబం దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ కుటుంబం ఏం చేసేదండి, దేవుని స్తుతించేది, దేవుని మాటకి లోబడేది, దేవుని హెచ్చించేది, దేవునికి చోటిచ్చేదండి. కాబట్టి అనేక సందర్భాలను మార్తా మరియమ్మల ఇల్లు ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన విడిది. ఆయనకి లోబడ్డాం అనుకోండి, ప్రతి ఇల్లు కూడా ఏమవుతుందండి, మార్తా మరియమ్మల ఇల్లుగా మారుతుందండి. అప్పుడు ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె మాట అంటది, అయ్యా నీ ఉండుంటే ఎంత బాగుండు అని. ఒక క్షణం కూడా నీ ఉండుంటే మాకు ఎంత బాగుండు. మరి ఆ పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారండి. ఒక క్షణం కనుక దేవుడు మా మనం ఆలకిస్తే ఎంత బాగుండు. ఆశపడే ప్రాణాలు చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా వారిని దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. అందుకే ప్రయాసాలు పడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగులోకి నడిపించాలండి. వెలుగు నడిపించుకున్నాం అనుకోండి, మనం వెళ్ళటమే కాదు,
ఇంకొక 10 మందిని నడిపించుకునే వారునే ఉంటాం. ఇంకా ముందు చదివితే మొదటి యోహాను పత్రిక చూడమని 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు. మన చీకట్లో నడుస్తున్నామంటే మనలో దేవుడు లేడని అర్థమండి. దేవుడు లేకపోతే ఎవరుంటారు? సాతాను ఉంటే సాతాను వెళ్ళగొడదామా, లేకపోతే సాతానుతో సహవాసం చేద్దామా? వెళ్ళగొట్టాలంటే మరి అక్కడ ఎవరు ఆహ్వానించుకోవాలి? మరి దేవుడిని ఆహ్వానించుకోవాలంటే మనం లోపడాలి కదండి. దేవుడిని ఆరాధించకుండా, దేవుడిని గణపరచకుండా, దేవుడిని స్తుతించకుండా, దేవుని వాక్యం వినకుండా, బలభోజనంలో పాల్గొని తీసుకోకుండా మరి సాతాను ఎలాగ వెళ్ళిపోతుందండి? దేవునికి స్థానం లేకపోతే సాతానే తిష్ట వేస్తాడు. ఆ ఇంట్లో ఏముంటుంది? మరణాంధకారం. మరి ఆ స్థితిలో ఉన్న కుటుంబాన్ని అలా విడిచిపెట్టేస్తాడు దేవుడు అక్కడ? ఏమో ఎడవడండి, పిలుస్తూనే ఉంటాడు. ఆలకించామనుకోండి రక్షించబడతాం. అందుకే ఈ కోటాలో ఈ పండుగ దినములు చేసుకోవటం ఎందుకండి? ఆయన సన్నిధానికి పిలువబడటానికండి. అందుకే లోబడాలి. దేవునికి లోబడ్డామనుకోండి ఆ స్థితిలోంచి మనం బయటపడతాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? మన ఇంట్లో ఉండాలి. దేవుడు వెలుగై ఉన్నాడని మనం గుర్తించుకున్నాం అనుకోండి, ఆ వెలుగుని ఎప్పుడూ కూడా మనం మనలో ఆహ్వానించుకుంటామండి. అందుకే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను మన దేవుడిని ఆరాధించవలెను. మన ఇల్లు దేంతో నింపబడాలి? దేవుని వెలుగులోనే. వెలుగులో నింపుకున్నాం అనుకోండి చీకటి రాదండి. చీకటి వచ్చిందంటే అక్కడ దేవుని వెలుగు లేదని అర్థమండి. ఆయనకి లోబెడితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు, అదే శుభవార్త అండి. ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడు సత్యమును జరిగించక ఉందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుడితో నడుస్తున్న వారు అని చెప్పుకుంటున్న వారు ఖచ్చితంగాను ఆయనలో నడవాలండి. అంటే నోటి మాటలు ఒకటి సరిపోదండి. క్రియలేనిదే విశ్వాసం. కొద్ది రోజులు ఏమైపోతుంది? క్రియలేని విశ్వాసం ఏమవుతుందండి? క్రియలోనే విశ్వాసం ఉండాలి. విశ్వాసం క్రియ లేకపోతే, విశ్వాసం లేకపోతే క్రియ చేయలేరు. క్రియ అనేది లేకపోతే విశ్వాసం ఉండదండి. అందుకే క్రియ గల విశ్వాసంతో దేవుడు వెలుగై ఉన్నాడు అని నేను వెలుగులో నడుస్తున్నాను, నడవాలి. ఆ వెలుగు ఏం చేస్తుంది? మనల్ని సత్యంలో నడిపిస్తుంది. సత్యంలోకి వెళితే మనల్ని స్వతంత్రంగా నిలబెడుతుందండి. అప్పుడు మన ప్రతి పాపము కూడా ఖచ్చితంగా ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు అన్యోన్య సహవాసం ఎవరితో ఉంటుంది? ఆయన వాక్యముతోనండి, ఆయనతోనండి. అన్యోన్య సహవాసం చేసిన యెడల అప్పుడు ఆయన కుమారుని రక్తము మనలను ప్రతి పాపములో నుంచి విమోచించును. హల్లెలూయా. పాపములు విడుదల రావాలంటే దేవునితో మనం అన్యోన్య సహవాసం గల వారమే ఉండాలండి. సహవాసం లేకుండా మనకి మేలు రాదండి. అక్కడ మనం విడిపించబడాలంటే మన దేవునితో కలిగే మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమునే ఉండాలి. ఇది దేవుని ఇల్లు, అంటే మన ఇల్లు. ఈ ఇంట్లో మనం దేవుని గణపరుచుకోవాలండి. ఆయన గణపరుచుకున్నాం అనుకోండి, దేవుడు మన కోసం ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు సిద్ధం చేశారు. అందుకే కదా కలవరపడకుడి, వెరియపడకుడి, ఇదిగో నేను త్వరలో వస్తున్నాను,
నేను వెళ్ళి మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. ఒకవేళ లేకపోతే నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాన్ని సిద్ధపరిస్తే వస్తాను. అక్కడ మన యోగ్యతను బట్టి అక్కడ మన స్థలం సిద్ధపరచబడుతుంది. అది సంపాదించుకోవాలంటే ఎక్కడ సంపాదించుకోవాలి? మనం దేవుని సన్నిధానంలోనే. ఆయన వచ్చేటప్పుడు సిద్ధంగా ఉండాలండి. ఇంకో మాట దావీదు మాట చూద్దాం. ఇక్కడ 27 కీర్తనలో మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవాయే నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? హల్లెలూయా. ఈ ధైర్యం కలిగి ఉండాలండి. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? ఈ రోజున ప్రతి ఒక్కరూ భయపడి ఉన్న పరిస్థితులు వస్తున్నాయండి. యెహోవా నాకు దేవుడై ఉన్నాడు, నన్ను అనారోగ్యం పాలు చేస్తుందండి. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఉన్నప్పుడు ఏ కీడు మనల్ని ఇబ్బంది పెడుతుంది? ఆ యొక్క ధైర్యం ఎప్పుడు వస్తుంది మనకి? ఆ వెలుగు మనలో ఉన్నప్పుడే. ఏదైనా సరే మనం నోటి మాటలో చెప్పుకున్నందువల్ల ఉపయోగం ఉండదండి. దాన్ని స్వీకరిస్తేనే, ఆచరిస్తేనే అక్కడ మన ఫలితాలు ఉంటాయి. అందుకే క్రియారూపంలో ఉండాలండి. ఎప్పుడు కూడా మన క్రియారూపంలో ఆయనలో నిలకడగా ఉన్నాం అనుకోండి, ఆ అన్యోన్య సహవాసం ఏం చేస్తుంది? ఖచ్చితంగాను ధైర్యాన్ని ఇస్తుందండి. ఆ ధైర్యం ఎటువంటిది? యెహోవాయే నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? ఈ రోజుల్లో చూడండి, సాతానుడే భయపడిపోతారు. కానీ యేసే మన దగ్గర ఉన్నప్పుడు సాతానుకు మనం భయపడాలా? మనల్ని చూసి సాతాను భయపడాలా? అమ్మా, ఇంతకు ఇద్దరు ఎవరు భయపడుతున్నారు? సాతాను భయపడుతున్నాడా లేదా మనం భయపడుతున్నావా? యేసయ్యే మనకి రక్షణకర్త అయి ఉంటే, యేసయ్యే మనకు వెలుగై ఉంటే మరి భయపడవలసిన అవసరం లేదండి. కానీ భయం ఎందుకు వస్తుంది? మనం కానీ ఆయనలో నడుచుకున్నాం అనుకోండి, ఏ అంధకార శక్తులు కూడా మన మీద ఏలుబడి చేయడానికి ఆ దరిదాపుల్లో కూడా రావండి. వాడు ఎప్పుడూ ఆ ఏపుకి రమ్మన్నా రాడు. కానీ వాడు వస్తున్నాడంటే కారణం ఏమిటి? వెలుగు లేదు, చీకటి ఉందండి. వాడికి తెలుసు ఏదో ఒక సమయంలో వీళ్ళు పడిపోతారు, ఏదో ఒక సమయంలో దేవుని విడిచిపెడతారు. ఆ సమయం చూసి వాడు పట్టుకుంటాడండి. ఇంకా అది పట్టుకుంటే ఎలా వదిలిపెడతాడండి? మళ్ళీ దేవా నువ్వే దిక్కని మళ్ళీ ఆ దేవుని దగ్గరికి రావాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా మన విశ్వాసం అనేది క్రియారూపంలో ఆయన సహవాసంలో ముందుకెళ్ళేవారునే. దావీదు చెప్పిన మాట మనం చెప్పాలండి. యెహోవాయే నా రక్షణ అయి ఉన్నాడు, యెహోవాయే నాకు వెలుగు, నేను ఎందుకు భయపడాలి? ఆయన నాకు వెలుగు, నేను ఎందుకు భయపడాలి? ఆయన మనకు ఉంటే అక్కడ వెరవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడ మనం జడిచుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయనే మనకు రక్షణ దుర్గము. ఆయనలో ఉన్నంతసేపు మనకి ఏ చీకటి శక్తులు కూడా మన మీద ఏలుబడి చేయడానికి ఏమాత్రం అవకాశం లేదండి. ఇంకా ముంచదు. నా శరీర మాంసం తినుడికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లేదు. ఎందుకంటే వారి మీద యుద్ధానికి వస్తారు, కానీ వాళ్ళు జయం రాదండి. వాళ్ళే తొట్టిల్లుతారు, కానీ మీరు మాత్రం కదలరు. ఎందుకని? యెహోవా మీకు వెలుగై ఉన్నాడు, ఆయన మీకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళు తొట్టిల్లుతారు, వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, కానీ మీరు మాత్రం అక్కడ కదలకుండా నిక్షేమంగా ఎప్పుడు ఉండగలుగుతారు? ఆయన రక్షణలో మనం ఉన్నప్పుడే. ఆ విశ్వాసం, ధైర్యం మనలో ఎప్పుడైతే నిలుస్తుందో
ఖచ్చితంగాను ఆయన మనకి రక్షణ. అందుకే ఆయన భుజస్కంధాల మీద ఏముంది? రాజ్యభారము. ఆయన మన కుమారుడిగా అనుగ్రహించబడ్డారు. ఆయన ఉన్నారు ఇంట్లోనూ ఏ సాతాను శక్తులు కూడాను అవకాశం ఉండదండి. ఆ ధైర్యం విశ్వాసం ఎవరిలో ఉండాలి? ఖచ్చితంగా మనలోనే ఉండాలండి. ఇంకో క్వశ్చన్ చదువు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము దిగినను దీనిలో నేను ధైర్యమును విడవకుందును. ఎంతమంది అయినా ఏ విషయంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే భయపడవలసిన అవసరం లేదండి. యుద్ధానికి వస్తారో రమ్మనండి, ఎన్ని సమస్యలున్నా రమ్మనండి. సమస్యలు పారిపోవాలి కానీ మన తల వంచుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మన ముందున్న వాళ్ళు ఎవరండి? ఆయన మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎంతమందినా రమ్మనండి. అదే అని చెప్తే దండు దిగినను నేను భయపడను. అది విశ్వాసం అండి. అందుకే దావీదు రాజ్యం ఇప్పుడు చిరకాలం ఉంటుందండి. మనలో కనుక విశ్వాసం ఉంటే ఆయన మనకి వెలుగై ఉంటారు. ఆయన యుద్ధం ఎవరిది? యెహోవాదేనండి. ఆయనే మన కోసం సమస్త కార్యాలు కూడా చేస్తారు. ఎందుకంటే దేవుడు నడుస్తున్నప్పుడు దేవుడు ఎదురు చూసేది మన కానుకల కోసమో లేకపోతే మన ప్రయాస కోసమో కాదండి. మనలో ఏముండాలనుకుంటున్నాడంటే నీతి క్రియలు, నీతి న్యాయము అనేది మనలో ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యానికి వారసత్వం రావాలంటే దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు మనం సృష్టించాడు. కానీ ఈ పాప మురుకులో కొట్టుకుపోవటానికి దేవుడు సృష్టించలేదండి. ఖచ్చితంగా మనలో దేవుడు కోరుకునే దేవుడు అంటే నీతి న్యాయం అనేది మనలో సిగురింపజేయాలి. అందుకే ఆ మాట మీద చదివేమంటే యెషయా ముద్దు నుంచి సిగురు పుట్టును. అందుకని మనలో కనుక సిగురు వచ్చిందనుకోండి, నీతి న్యాయం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. అంతకుముందు లేకపోవచ్చు. యేసయ్య వచ్చిన తర్వాత మనకి సిగురు వచ్చిందండి. ఆ సిగురు ఏం చేస్తుంది? మనల్ని న్యాయంలోకి నీతిలో నడిపిస్తుందండి. ఆ రెండు ఉన్నాయి అనుకోండి, అక్కడ సాతానికి అవకాశం ఉండదండి. ఈ రెండు ఇవ్వటానికే యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చారండి. ఆ మాట మీద ఇర్మియా గ్రంథంలో చదువు 23:5. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి సిగురును పుట్టించెదను. అతడు రాజయ్య పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యమును జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నొందును. ఆయన రోజుల్లోనే మరి రక్షణ అండి. దేవుడు మనకు చిన్న అవకాశం ఇచ్చాడు. ఏం చేసుకోవాలి మనం? చదువునేం చేసుకున్నాం అనుకోండి, నీతి సిగురు. యేసయ్య పేరు నీతి సిగురండి. నీతి సిగురు, దావీదు సిగురు, యెషయా సిగురు మన నూతనంగా పుట్టించేవారు. ఆయన వస్తే ఈ గొప్ప కార్యం మనలో జరుగుతుంది. యేసయ్య లేకపోతే మన నీతి క్రియలన్నీ ఎలాగుంటాయి? మురికి గుడ్లండి. ఏదో మనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి, నీతి జరిగించాలని. మంచి పనులు అంటారు చూడండి. ఎన్ని మంచి పనులు చేసినా మన పాత్ర శుభ్రంగా లేకపోతే ఆ మంచి పనులన్నీ ఏమవుతాయండి? ముందు ఈ పాత్ర యేసయ్య రక్తము చేత కడగబడాలండి. కడుక్కోకుండా, ఆయనకు లోబడకుండా మన నీతి క్రియలు ఎన్నో చేయండి. ఆ క్రియలన్నీ ఏమవుతాయండి? ముందు ఈ పాత్రను కడుక్కున్నాం అనుకోండి, ఈ పాత్రలో ఏం పోసినా సరే అది ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ రక్తం తీసుకున్నా, ఆ శరీరం తీసుకున్నా అది మనకి ఆశీర్వాదం అవుతుందండి. కానీ మన పాత్ర మురికిగా పెట్టుకుని ఆ రక్తం తీసుకున్నా, ఆయన శరీరం తీసుకున్నా అదంతా ఏమైపోతుంది? వ్యర్థం అండి. అందుకే నీతి న్యాయము, దేవుని నీతి. అందుకే నా నీతిని
న్యాయమును ఇవ్వటానికి వచ్చారండి. అది మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి. దేవుని నీతిని వెదకాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. పరలోకంలో నీ చిత్తం ఏమైనదో అది మా జీవితంలో జరిగినట్లుగా మాకు సహాయం. వ్యర్థంగా మనం గంటలు చేయక్కర్లేదండి. ఏ విషయం గురించి మీరు చేయాలనుకుంటున్నారో ఆ విషయంలోనూ పరలోకంలో నీ చిత్తం ఏమి ఉన్నదో అది మాలో జరిగించబడును గాక. ఏమో ఆ విషయంలో దేవుని చిత్తం ఏముంటుందో అదే జరగాలి. ఆ ప్రార్థన చాలా చిన్న ప్రార్థన దేవదాసయ్య గారు చేశారు చూడండి. ఫస్ట్ ఈ సమయంలో నువ్వు ఎలాగున్నావో అలాగ మమ్మల్ని చేయము. ఎందుకంటే మన ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారో అది ఆయన ద్వారా నెరవేరాలి. అంతే మన చిత్తం అనుకున్నాం అనుకోండి పాపంలోకి వెళ్ళిపోతాం. దేవుని చిత్తమే దేవుని చిత్తం ఏమిటి? నీతి న్యాయం అనే చిగురు మనలో పుట్టాలండి. ఆ చిగురు పుట్టిందనుకోండి ఆత్మీయ ఫలాలు వృద్ధిలోకి వస్తాయండి. ఆ ఫలాల ద్వారా మనం దినదినం వృద్ధి చెందుకుంటున్న వారునే ఉండే ఫలాలు అందువల్ల వస్తాయండి. నీతి క్రియలు, నీతి న్యాయము అనేటువంటి చిగురు మనలను దేవుడు పుట్టిస్తాడు. మరి ఈ చేయగల సామర్థ్యుడేనా ఆయన? ఎందుకని చేస్తారండి ఏందని అమ్మా? ఖచ్చితంగా చేయగల సామర్థ్యం లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రకటన గ్రంథం 19:16 చూద్దామమ్మా. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములతో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసములను, గుర్రముల మాంసములను, వాటి మీద కూర్చుండి వారి మాంసములను, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారినేమి గొప్పవారి ఏమి అందరి యొక్క మాంసం తినుడికి దేవునికి ఒక గొప్ప విందునకు కూడి రండని ఆకాశ మధ్యము గల ఎదురు సమస్త పక్షులను పిలిచాను. కష్టంగా జరుగుతుందండి. నేను నా అన్న వాళ్ళందరి పరిస్థితి ఖచ్చితంగా జరుగుతుందండి. రాజులకు రాజు ఎవరు? ఆయనేనండి. పాప సంహారం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అదే రెండో రాకడలో వచ్చే తీర్పు దినాలండి. గుర్రాల మీద కూర్చునే వాళ్ళు అంటే గుర్రాల మీద కూర్చోవడం అంటే ఏమిటి? నా హోదా, నా పేరు, నా ఆస్తి, నా పరిస్థితులు, ఎటువంటి వారైనా సరే రేపొద్దున ఆయన ముందు తల వంచుకోవాల్సిందేనే. ఆయన ఎవరైనా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఖచ్చితంగా జరుగుతుందండి ఆ తీర్పు దినమునే. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అందరి మీద తీర్పు తీర్చాం. రేపొద్దున మనం అందరం ఆ లోకానికి వెళ్ళినప్పుడు తీర్పులోకి వెళ్తామని ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నీతి మనలో ఉందనుకోండి ఖచ్చితంగా తప్పించబడతాం. కానీ ఇక్కడ లోకనీతి ఉందనుకోండి ఖచ్చితంగా తీర్పులోకి వెళ్ళిపోతాం. అందుకే ఆయన అన్నిటికీ సమర్థుడైనటువంటి ఆయనే మనలో కార్యాలు జరిగించేటువంటి సామర్థ్యంగా ఆయనే పిలుస్తున్నాడండి. ప్రయాసపడి భారాలు మోస్తున్న సమర్థలో ఇది అన్నమాట. మత్తయి సువార్త చూస్తే 11:29 ఉంటుంది చూడమ్మా. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకు. ఎవరి దగ్గర నేర్చుకోవాలండి? దేవుని సన్నిధిలో నేర్చుకున్నాం అనుకోండి ఆయనలో మారుతాం. ఖచ్చితంగా ఆయన ఎవరండి? ఆయన
సాత్వికుడు, ఎవరిని గద్దించడండి. అదే కనుక లోకానికి సంబంధించినటువంటి ఏ దాంట్లో పాల్గొని తీసుకున్నా మన నోరెత్తుతానికి కూడా భయపడతామండి. కానీ దేవుని సమాజంలోనూ ఎందుకంటే ఆయన సాత్వికుడు, ఎవరిని గద్దించడు, చూస్తూ ఉంటాడంతే. మరి ఆ పరిస్థితిని మనం ఎలా తీసుకుంటున్నాం? మనం ఏ రకంగా ప్రవర్తించినా సరే చూస్తూ బాధపడతాడు కానీ గద్దించేవాడేమో కాదండి ఆయన. అందుకే ఆయన పేరు సాత్వికుడు, దీన మనసు గలవాడును. అలా ప్రవర్తించినప్పుడు ఆయన అనుకుంటాడు, అయ్యో ఈ ఆత్మ పాపంలో పడిపోతుంది, నరకంలో పడిపోతుంది, ఏ విధంగా రక్షించాలి, ఎలా రక్షించాలి అని దీన మనసుతో ఆయన ఆలోచిస్తాడు కానీ కోపముతో వారి గద్దించడానికి ప్రయత్నం చేయడండి. దేవుడు కోపగించుకున్నాడు అనుకోండి, క్షణం చాలదండి మనకి, ఎందుకంటే నిర్మూలమైపోతాం. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కేవలం తన కాడిని మనం నేర్చుకునే ప్రయత్నం చేసే విధంగా నడిపించే. అందుకే నా కాడి సులువు, మీ కాడి బరువు. సులువైనటువంటి ఆయన కాడి మనం మోసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని దాటగలవాడి. కానీ లోక కాడి మోయటానికి వెళ్తే ఆ కాడి ఎలా ఉంటుంది? ఇంట్లో పరిస్థితులండి, పిల్లలు పెళ్ళిళ్ళనో, పిల్లలు అనారోగ్యాలనో, తన అనారోగ్యమేనో, లేకపోతే ఆ బాధనో ఈ బాధనో, ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లోనో, అప్పులను రుణాలను, సమాధానం లేనివేనో ఏదో ఒకటి ఏం చేస్తుంది, మనల్ని అణిసివేస్తుంది. అదే కనుక మనం ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన కాడి ఎటువంటిది? సులువైన కాడండి. ఎందుకంటే పరిష్కారకర్త ఎవరు? ఆయనేనండి. ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి, సులువుగా ఈ లోకాన్ని దాటేవారమే అంటే. అందుకే ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసలు పడి భారాలు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎందుకంటే ఆయన సమర్థుడు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. ఆయన చేర్చుకున్నాం అనుకోండి, సులువైన మార్గంలో నడిపించేవారుగా ఆయన మనకు. మరి ఆయన ఎప్పుడూ ఉన్నారా అనొచ్చు. ఆ మాట సామెతల్లో ఉంటుంది చూడండి. ఆ మాట 8:23లోను ఆయన ఆదిలో ఉన్నవాడు, అంతములో ఉన్నవాడేనే. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదండి. అనాది కాలమును మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వమునే నేను నియమించబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపించబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటేనే. మరి అందుకే యేసయ్య ఎవరండి? ఈ వాక్యాలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం చూస్తున్నది ఏది కూడా కలగక మునిపే ఆయన ఉన్నారు. మరి ఆయనకు లోబడకపోతే ఇంకెవరికి లోబడతాం? మరి ఆయన శుతించలేకపోతే మరి ఎవరు శుతిస్తామండి? అందుకే మనం నిత్యం శుతించుకున్నామనుకోండి, ఖచ్చితంగా మనం ఆదరించబడతామండి. ఆయనకు అమర్శలో పోయామనుకోండి, ఈ లోపపు కట్లు మనల్ని బాధలు పెడుతూనే ఉంటాయండి. కట్లు తెంపబడితేనే మనం విడుదలే. ఆ రోజు ఎరుకోకాడు కూలవకపోతే దాన్ని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమండి. అది మనుషుల వల్ల కాదండి, కేవలం దేవుని స్తుతించి ఆరాధించడం వల్లనే ఎరుకో కోట కూలిపోయింది. ఆ మాటకు అర్థం ఏంటి? పాపం అండి. పాపమనే కోట కూలాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఎవరు? ఆదిలో ఉన్నవాడు, అంతం వరకు తోడే ఉన్నవాడు. ఆయనకి అంతం లేదండి, ఆదియు లేదు, కానీ మనకు ఉందండి.
అందుకే ఆయన వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగు ఉన్నంత చెప్పిలో మనల్ని మేలుకోవాలి. అందుకే సమయం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలండి. మనం ఆరాధించేది సామాన్యుని కాదండి. ఆదిలో ఉన్నవాడు, అంతవరకు ఉన్నవాడు, ప్రభువులకే ప్రభువు, రాజులకే రాజండి. మనుషులు బట్టి కాదండి. మనుషులు బట్టి నడుచుకున్నాం అనుకోండి, ఏనాడు మనం దేవుణ్ణి ఆరాధించలేం. వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలాగ వచ్చారు, వీళ్ళు ఎలాగ వచ్చారు, వాళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎందుకు రాలేదు, ఇవన్నీ మనం పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సరిపోదగిన వారు మాత్రం కాదండి. ఎవరికి వారు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. నేను దేవుణ్ణి ఆరాధించాలి, నా సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. నా సమయాన్ని మీకోసం పోగొట్టుకుంటే మరి అంతకన్నా మూర్ఖత్వం ఏముంటుందండి? వాళ్ళు అలాగ ఉన్నారా? ఉండనేయండి, ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ నీ పరిస్థితి ఏమిటి? కుటుంబంలో అయినా సరే అండి, ఎవరి రక్షణ వాళ్ళదే. ఏ తల్లి కూడా తన పిల్లల్ని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళలేదండి. ఖచ్చితంగా అసాధ్యం అండి అది. ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసం వాళ్ళదేనండి. మమ్మీ వెళ్తుంది కదా, మమ్మ ప్రార్థన చేస్తుంది కదా, నీ చెయ్యకపోతే పర్వాలేదు, కంచె. ఈ లోకంలో కంచె మాత్రమే, ఆ లోకానికి వెళ్తానికి మార్గం కాదండి. ఆ మార్గంలో ఎవరు నడవాలి? ఎవరికి వారే నడవాలండి. అందుకే అది ఇరుకు మార్గము, సంకుచితమైన మార్గం అండి. నలుగురిని తీసుకెళ్ళలేం. ఆ మార్గం చూపించగలం కానీ అది మనతో తీసుకెళ్ళలేమండి. ఎందుకంటే ఎవరికి వారే ఖచ్చితంగా వెళ్ళాలండి. అందులో వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించి మన కట్లు తెంపివేసుకుని ప్రభువుతో కలిసి నడిచేవారునే. అదే అన్యోన్య సహవాసము. సహవాసం అంటే అన్యోన్య సహవాసం అండి. ఎప్పుడు కూడా ప్రాణ స్నేహితులు ఏం చేసుకుంటారు? ఎప్పుడు ఒకరినొకరిని ఏం చేసుకుంటారండి? ఎప్పుడు గనపరుచుకుంటారండి. ఎక్కడ వాళ్ళ గురించి ఏ చెడు వచ్చినా సరే అది వినడానికి ఒప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళు ప్రాణ స్నేహితులు. అవసరమైతే ఏం చేస్తారండి? ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడతారండి. అదే అన్యోన్య సహవాసం. మన దేవుని కోసం ఏం పెడుతున్నాం మనం? ఈ సేవలో మన దేవుని కోసం మనం ఏం పెడుతున్నాం? కనీసం మన సమయంలో 10 నిమిషాలన్నా మనం కేటాయించుకునే పరిస్థితిలో ఉన్నామండి. ఎందుకంటే సత్యంలో నడిపించేవాడు ఎప్పుడు కూడాను ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆయనలో మనం ఉంటే ఆయన విడిచిపెట్టమండి. ఆయనలో నడవాలి. ఆయన ద్వారా మనం ఆదరించబడేవారునే ఉండాలండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఎందుకంటే అన్నీ ఆయనే. మనలోని మార్పు రావాలంటే దేవుని క్రియలు ఉంటేనే మార్పు వస్తుంది. దేవుని వాక్యం ఉంటేనే మనలో మార్పు వస్తుంది. దేవుని వాక్యం మనలో లేదనుకోండి, మనం ఏనాడు మార్పు రావటం అనేది అసాధ్యం. చాలామంది చూడండి, మారు మనసు అంత బేగ కలగదండి. రక్షణ పొందుకుంటారు కానీ ఆ రక్షణ కేవలం శరీరానికి మాత్రమే. అక్కడ వారిలో ఏముండదు? ఖచ్చితంగా మారు మనసు ఉండదండి. అంటే దేవుని భారం ఉండదు. ఆ పరిస్థితి కారణం ఏమిటి? యేసయ్య మనలోని క్రియలు జరగడానికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. యేసయ్య మనల్ని కట్టాలి. దేవుడు మనల్ని కడితేనే మనం పరిశుద్ధ ఆలయంగా మార్చబడతామండి. కానీ దేవుడు కట్టకపోతే ఎవరు కట్టాలి? ఏ కట్టడమైనా సరే కట్టేవాడికి లోబడితేనే కట్టబడుతుందండి. కానీ ఎవరికి వారికి కట్టుకోలేరు. ఎందుకంటే మన ఇల్లు మనం కట్టుకోగలమండి? ఖచ్చితంగా ఇల్లు కట్టడానికి ఎవరు కావాలి మనకి? ఆ మేస్త్రికి లోబడడం మనం. అయ్యా నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు కట్టమంటే ఆ ఇల్లు ఏనాడని పూర్తవుతుందండి? దేవునికి లోబడాలి. లోబడాలంటే ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా మనం పొందుకుని ఒక మంచి కట్టడంగా పొందుకునేవారునే. ఆ మాట జకరియా గ్రంథం చూడము 6:12.
అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు ఏ స్థలంలో చిగురుస్తారండి అమ్మా? యేసయ్యని మీరు చేర్చుకున్నారనుకోండి, మీలో చిగురింపు చేస్తాడు. అంటే మీలో ఆయన చిగురుస్తాడు. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసనుడై ఏలును. సింహాసనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థంగా ఉంచబడి. ఎందుకంటే ఆ ఇద్దరికి సమాధానం ఎక్కడ దొరుకుతుందండి? దేవునికి మనిషికి. యేసయ్య చిగురు మనలో లేకపోతే తండ్రి అయిన యెహోవాకు మనకి ఏం సమాధానం అనేది వస్తుందండి? ఇంక దైవిక సమాధానం లేకపోతే ఆ సమాధానం ఇవ్వటానికి వచ్చారు. ఆ మాట 1 తిమోతి 2:4 ఉంటుందండి. మొదటి తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానములు గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్య మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ద్వారానే మన సమాధానం అండి. ఆయన మధ్యవర్తిగా ఉన్నారండి. అసలు దేవునికి మనకి సమాధానం ఎప్పుడు వస్తుంది? అప్పుడేనే. ఆయన మనల్ని కట్టాలి. అది పరిశుద్ధాత్మ ఆలయంగా ఆయన మనలో ఉండటానికి, మన కట్టడానికి కుమారుడిగా పనిచేస్తున్నారు. ఆలయంలో ఉండటానికి ఆయన ఆత్మగా నడిపిస్తున్నారు. ప్రస్తుతానికి మనల్ని సిద్ధపరిచింది ఎవరు? యెహోవా. ఆనాడు క్రియలు చేశారు, ఈనాడు కూడా మన కోసం క్రియలు చేస్తూనే ఉన్నారండి. అని లోబడ్డాం అనుకోండి, ఒక మహిమ గల దేవాలయంగా మారుతాం. పరిశుద్ధాత్మ ఆలయంగా మనం మార్చబడతాం. నిత్యము స్తుతించే వారి కింద అందరు పాడుకుంటారు. నిత్యము స్తుతించిన ఖచ్చితంగా జరుగుతుందండి. నిత్యం స్తుతిస్తూనే ఉంటాం. ఎన్ని చేసినా మనం రుణం తీర్చగలము? అందుకే నిత్య ఆరాధికుడు ఆయననే. ఆయన మనకి ఆలయం కట్టేవాడిగా ఖచ్చితంగా ఆయనే కడతారు. ఆయన యాజకుడండి. ఆయన యాజకత్వంలోనే మనం వెళతామండి. యేసయ్య యాజకత్వం చేస్తేనే మనం ఖచ్చితంగా పరిపూర్ణం అవుతామండి. అందుకే మందిరంలో ఎవరు ఉంటారు? ఆయనే. ఆ మాట మీరు చదవాలంటే ఎబ్రీలు చూస్తే 4:14 చూడమ్మా. ఎబ్రీలు. ఆకాశమండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో
కృపాసమయం వద్దకు చేరుదుము. హల్లెలూయా. ఈ దేవాలయం ఎవరు? ఆ సన్నిధానంలోనూ ఆరాధన చేసేవారు ఎవరండి? ఖచ్చితంగా ఇక్కడ ఆయన ఉంటారు. ఎంతకన్నా ప్రాముఖ్యంగాను మనలో ఉంటారండి. ఆయన మనలో ఉండి మన హృదయమైన దేవాలయంలోనూ నిత్య ఆరాధన అనేది ఆయన జరిగిస్తారు. మరి ఆయన జరిగించకపోతే ఇంకా మన హృదయం ఎలా ఉంటుంది? దేవుని స్థానం లేకపోతే, దేవుని ఆలయంగా కట్టవలసిన మన హృదయము యాజకుడిగా ఆయనే మన హృదయంలో ఉండి ప్రభు యెహోవాను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన యాజక సేవ చేస్తున్నప్పుడు మన హృదయము కనుక దేవునికి అనుకూలంగా ఉండి ఆయన సమర్పించుకున్నాం అనుకోండి, పరిశుద్ధ ఆలయములో ఆయన యాజకుడిగా మనలో ఉంటారు. కానీ దేవునికి అవకాశం ఇవ్వలేదనుకోండి, మరి అక్కడ అది మన హృదయము దేవాలయంగా ఉంటుందా లేకపోతే మరొక విధంగా ఉంటుందా? ఈ మందిరాలు కట్టాలి, ఆ మందిరాలు కట్టాలి, అది అడుగుతలేదండి దేవుడు. మొట్టమొదటి నీ హృదయం అనే మందిరాన్ని కట్టు, అందులో యాజకుడిగా యేసయ్యని నువ్వు ప్రతిష్ఠించుకో, ఆయనే యాజకత్వం చెయ్యాలి. అప్పుడు నీ హృదయమే దేవాలయం అని. మరి దాన్ని అవకాశం ఇస్తున్నామండి ఆయన? ఆ పని చేయడానికి మనం అవకాశం ఇస్తున్నామా? యాజకుడికి మనం లోబడుతున్నామా? భూమి మీద ఉన్న యాజకులు లోబడినా పెద్ద బాధ ఉండదు. కానీ మనలో ఉన్న యాజకుడికి దేవునికి వ్యతిరేకమైన క్రియ మనలో జరిగినప్పుడు మరి ఆయన ఎంత బాధ కలుగుతుంది? మరి పాస్టర్ గారు బాధపడతారేమో అని మనం ఆలోచిస్తామండి. ఇక్కడ మరి లోపల ఉన్న ఆయన అయ్యగారి మందిరానికి వచ్చేసరి వెళ్ళకపోతే కొద్దిగా లేట్ అవుతే ఆయన బాధపడతారేమో, కోపపడతారేమో అని భయపడుతూ వస్తామండి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన యాజకత్వంలో ఉన్నామండి. మరి ఆయన ఎలా బాధపడతారు? ఆ క్రియ జరగాలంటే ఆది నుంచి మనలో ఏముండాలండి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఎందుకంటే యేసయ్య సామాన్యుడు కాదండి, యాజకుడిగా మనలో ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి యాజకత్వం చేస్తున్నారండి. ఆయనకు లోబడ్డామనుకోండి, ఆయన మనం కలిపి ఏం చేస్తాం? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ ఆలయాన్ని గాలికి వదిలేసి ఈ ఆలయంలో ఎంత మొరపెట్టుకున్నా ఉపయోగం ఉండదండి. అందుకే మరి పరమసత్యంలోకి వెళ్ళామనుకోండి, సత్యం ఏం చేస్తుంది? ఖచ్చితంగా స్వతంత్రం చేస్తుంది. ఈ మందిరం గురించి మీరు చదవాలంటే ఒకసారి ఎఫెసీయులు 2:27 చదవమ్మా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి చెందుతున్నది. హల్లెలూయా. యాలకని కట్టడానికి దేవునికి మనం అవకాశం ఇస్తే దేవాలయం ఎలా కట్టాలో అలాగ ఆయన కడతారండి. మనం లోబడలేదనుకోండి, మన దేవాలయంలో ఎలా కట్టబడతాం? దేవాలయంలో కట్టబడకపోతే మన హృదయంలో ఎవరిని ఆరాధిస్తామండి? ఒక క్షణం ఆలోచిస్తే మనం చేస్తున్న పొరపాటు ఎటువంటిదండి? అందుకే విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యం అండి. దేవుని ఆరాధించడం కాదండి, ముందు దేవునికి లోబడాలి. లోబడి ఆయన గణపరిచి స్తుతించి ఆరాధించటమే ఆయన గణపరుచుకోవటం అండి. దేవునికి లోబడకుండా మనం నోటి మాటలతో ఎంత ఆరాధించినా ఆ ఆరాధన ఆయన స్వీకరించడం. ముందు లోబడాలి, ఆయన ఆత్మకి లోబడాలి, ఆయన మనలో కట్టాలి, ఆయన మనలోకి ఆలయంగా మార్చాలి, అందులో ఆయన యాజకత్వం చేయాలి. అది పరిశుద్ధ ఆలయంగా మారుతుందండి. నేను మీ మధ్య నివసించినట్టు ఆలయమును మీరు కట్టవలెను అమ నిర్గమాకాండంలో ఉంటుందండి. నేను మీలో నివసించే 20వ అధ్యాయంలో 5వ వచనంలో ఎక్కడ 20వ 18లో ఉంటుంది.
ఖచ్చితంగాను ఆలయాన్ని కట్టుకునేవారునే ఉండాలి. అప్పుడు అది మనమే ఆలయం అని అందులోనే ఆయన ఆరాధిస్తారు. ఖచ్చితంగా ఆయన యాజకత్వం చేస్తారండి. ఆయన యాజకుడిగా ఉన్నారండి. ఆయనకు లోబడాలండి. ప్రధాన యాజకుడు అహరోన్ లాంటి వాడు కాదండి. ఏదో వాళ్ళు బెదిరించారని చెప్పి వాళ్ళ కోసం దూరణ చేయలేదండి. ఆయన రెండంచుగల ఖడ్గం గలవాడండి. ఖండించగలడు, దండించగలడండి. ఆయన మరి కుమారుడుగా అనుగ్రహించబడ్డారు. ఆయనకు లోబడాలి. లోబడ్డాం అనుకోండి ఆయన చేసే కార్యాలు అద్భుత రీతిగా ఉంటాయండి. వారు ఉన్నప్పుడు ఎలా జరిగినాయి, వీరు ఉన్నప్పుడు ఎలా జరిగినాయి. మరి ఆయన ఆత్మ మనలో ఉన్నాడు, మళ్ళీ ఎందుకు జరగట్లేదు అంటే మనలో జరగట్లేదంటే ఆయన మనలో లేరు. ఖచ్చితంగా మనలో అద్భుతాలు జరుగుతాయండి. జరగాలంటే ముందు మనం దేవాలయంగా కట్టబడేవారునే దేవునికి లోబడ్డాం అనుకోండి ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తారండి. ఖచ్చితంగా చేస్తారండి. అందుకే ఆయన కుమారుడుగా మనకి అనుగ్రహించబడ్డారు. రాజ్యభారం అంతా కూడా ఆయన భుజస్కంధం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడేగు తండ్రి, సమాధానకర్త. ఇన్ని రూపాల్లో మనకు దేవుడు తోడి ఉంటాడు. అందుకే ఆయన అది నిశ్చయించుకోవటానికే, సిద్ధపడటానికే, ప్రతిష్ఠించుకోవటానికే మనం బల్లభోజనం. ప్రభు నీలోనే ఉన్నాం, మీరు మాలో ఉండండి. ఎందుకంటే ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఆయన మనలో ఉంటున్నాడు. ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం, ఆయన మనలో ఉంటున్నారు. అది ఆ రకంగా మనం ఎప్పుడైతే ఆయన్ని మనలో చేర్చుకున్నాం అనుకోండి ఆయన మనలో ఏం చేస్తారు? గొప్ప కార్యాన్ని దేవాలయంగా మారుస్తారండి. ఎందుకంటే ఆయన లోబడితేనే మనం కట్టబడగలం. కానీ ఆయన లోబడలేదు అనుకోండి అది ఎవరి వల్ల కూడా కట్టబడడం సాధ్యం కాదండి. సాతాను కట్టాడు అనుకోండి అది చాలా దారుణంగా ఉంటుంది. అందుకే చీకటి మరణాంధకారంలోకి వచ్చి ఉన్న అంధకార సంబంధమైనటువంటి చీకటిలో తీసి ఉన్న వారికి గొప్ప వెలుగును చూసిరి. దేవుడు మనకి ఒక వెలుగుగా వచ్చారండి. ఆ వెలుగుతో నింపబడ్డది అనుకోండి ఖచ్చితంగా వెలుగు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందండి? ఆశీర్వాదం కలా ఉంటుందండి. దేవుని వెలుగు ఉండాలి, చీకటి ఉండకూడదు. చీకటి అంధకారం సంబంధించిందండి. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వించును గాక.